నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సన్నగా నాజూగ్గా ఉంటే ఆ అందమే వేరనుకుంటారు. కాస్త కంటికి ఇంపుగా కనిపించినా పర్వాలేదు, కానీ బొక్కలకు అతుక్కుపోయిన చర్మం ఫ్యాషన్ ప్రపంచంలో ఇలా ఉండేవారికి ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళు అంతా సన్నబడడానికి తెగ ట్రై చేస్తున్నారు. అయితే బరువు తగ్గడానికి ఓ పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఫాలో కాకుండా అందరూ షార్ట్ కట్స్ కోసం ట్రై చేస్తున్నారు. దీని ఫలితం పరిస్థితులు చేతులు దాటిపోయే వరకు వెళ్తోంది. ఒబేసిటీ ఉంటే ఏం చేయాలి, ఎలా శరీరాన్ని తగ్గించుకోవాలి అన్న అంశంపై ఇవాళ స్పెషల్ ఫోకస్. స్లిమ్ గా ఉండటం ఇప్పుడు ఫ్యాషన్. సన్నగా ఉండాలనే ఆరాటంలో ఏదంటే అది తినకుండా నోరు కట్టేసుకోవడం కష్టపనే పనే. అలా అని పొద్దుస్తమానం వర్కౌట్స్ చేయాలన్నా కూడా బోరే. మరి ఇవన్నీ చేయకుండానే ఒంట్లో కొవ్వు కరిగిపోతే, కష్టపడకుండానే సన్నగా అయిపోతే, ఇందుకోసం రకరకాల మార్గాలున్నా కొన్ని సందర్భాల్లో వికటిస్తున్నాయి, ప్రాణాల మీద తీస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న ధర్నా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్నది కాదు. దీనికి కారణం ఒక్కటే. హాస్పిటల్లో ట్రీట్మెంట్ వికటించి ఓ వ్యక్తి పరిస్థితి సీరియస్ అయింది. అతనిలా అవడానికి కారణం ఒక్కటే, శ్రమ లేకుండా సన్నబడాలని ప్రయత్నించడం. హెవీ వెయిట్ తో బాధపడుతున్న నరేంద్ర బరువు తగ్గడానికి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ సోకటంతో చనిపోయాడు. సర్జరీలో చేసిన పొరపాటు వల్ల ఇంటెస్టైన్ కి హోల్స్ పడ్డాయి. ఇంటెస్టైన్ కి హోల్స్ పడడం వల్ల అందులో ఉన్నటువంటి ఫేకల్ వేస్ట్ మొత్తం బయటికి వచ్చేసి అది ఆర్గాన్స్ కి టాక్సిక్ మెటీరియల్ కాబట్టి ఆర్గాన్స్ కి అన్నిటికీ ఇన్ఫెక్ట్ చేయడం జరిగింది. ఊబకాయం వస్తే షార్ట్ టైమ్ లో ఈజీగా స్లిమ్ అవ్వచ్చంటూ ఏ పత్రిక చూసినా కుప్పలు కుప్పలుగా ప్రకటనలు. వీటి మీద రాయితీలు కూడా ఇస్తామంటూ యాడ్లు. నరేంద్ర కుమార్ ఒక్కడే కాదు, గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ ద్వారా లావు తగ్గే విధానం పట్ల సిటీలో చాలా మందికి మోజు పెరుగుతోంది. పిజ్జాలు, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిన నగర యువతీ యువకులు అందులో ఉండే అధిక కొవ్వు కరగకపోవడంతో ఒబిసిటీతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకుని స్లిమ్ గా తయారవ్వాలనుకున్నా ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఎక్సర్సైజులు చేయటం, ఆహార నియమాలు పాటించటం, ఇవన్నీ తలనొప్పి వ్యవహారాలుగా భావిస్తున్న వారు షార్ట్ కట్ కోసం చూస్తున్నారు. ఇటువంటి వారికి గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ ఆకర్షణగా కనిపిస్తోంది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళేసి తను చాలా ఫ్యాట్ ఉంటుంది సార్. ఒక అమ్మాయిలానే చేయించుకుంది. తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటుంది సార్. అడ్వర్టైజ్మెంట్ చూసి చాలామంది లావు తగ్గాలి, చాలా ఫ్యాట్గా ఉంటారు కదా, వాళ్ళంతా లావు తగ్గాలి అని అట్రాక్ట్ అయిపోయి వాటికి వెళ్ళి ఎక్కడున్నాయి ఏంటి అనేసి చూసి వాళ్ళని అప్రోచ్ అయ్యి లావు తగ్గాలని వాళ్ళు ట్రై చేస్తుంటారు. కానీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియట్లేదు. తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనేది వాళ్ళు తెలుసుకొని దానికి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సర్జికల్ విధానంలో దీన్ని నిర్వహిస్తారు. ఇందులో లావుగా ఉన్న వ్యక్తి జీర్ణాశయం పైభాగాన్ని అడ్జస్ట్ చేయగలిగే వీలుంటే బ్యాండ్ తో కట్టేస్తారు. దీనివల్ల తీసుకునే ఆహార పరిణామం సహజంగానే తగ్గుతుంది. తర్వాత ఆకలి వేయదు. దీంతో తీసుకునే క్యాలరీలు తగ్గి తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గటానికి ఆస్కారం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ పెరగటం అంటే లైపోసక్షన్ చేయగానే ఏదో ఒక ఐశ్వర్య రాయ్ లాగానో లేకుంటే సల్మాన్ ఖాన్ లాగానో 6 ప్యాక్ 8 ప్యాక్ లాగా కావటం అనేది పేషెంట్స్ అంచనాలు. ఆ అంచనాలను పూర్తి చేయడానికి ఏదైతే ప్రయత్నం హై వాల్యూమ్ మీకు సక్షన్ చేయటం జరుగుతుంది అనుకో, మల్టిపుల్ సక్షన్ చేయటం వల్ల, ఎస్పెషల్లీ వేపర్ లైపోరోస్కోపీ చేయటం వల్ల ఈ అన్ని కాంప్లికేషన్స్ ఎక్కువ అనేది జరుగుతుంది. చాలా మంది తిండి దగ్గర కాంప్రమైజ్ అయ్యేందుకు అస్సలు ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకున్నా మనసుకు నచ్చిన తిండి కనిపించగానే ఆ క్షణానికి ఆంక్షలన్నీ ఆవిరైపోతాయి. తర్వాత చూద్దాంలే అంటూ కావాల్సింది లాగించేస్తారు.
దీంతో ఒబిసిటీ ఇదో రొటీన్ ప్రాసెస్ మాదిరిగా తయారైపోయింది. ఒబిసిటీ నుంచి బయటపడేందుకు డాక్టర్ల సలహాలు సూచనలు తప్పనిసరి. మరీ తిండి తగ్గించలేని వారు విరామం ఇస్తూ ఆహారం తీసుకుంటే ప్రయోజనం ఉంటుందనేది ఇందులో మరో ఆప్షన్. కానీ డాక్టర్ల సలహాలు లేకుండా చేస్తే ఫలితం ఉండదు సరికదా, రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లైపోసెక్షన్ చాలా చిన్న ప్రక్రియ అని పేషెంట్స్ కూడా చాలా మిస్ఇన్ఫర్మేషన్తో పోవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉంది జరుగుతుంది. ప్రజలందరూ ముఖ్యంగా మా మెడికల్ కమ్యూనిటీ కూడా కాంప్లికేషన్స్ అనేది ఎన్ని సర్జరీలో రావటం తథ్యం. ఇప్పుడు రాష్ట్రంలో లక్షల మంది ఒబిసిటీతో బాధపడుతున్నారు. సగటున 1000 మందిలో 100 మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రత్యేకించి నగరాల్లో ఒబిసిటీతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. నాగరికత పేరుతో మారుతున్న జీవనశైలి కూడా దీనికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జంక్ ఫుడ్ తో పాటు ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువగా తినే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి ఎన్నో కారణాలున్నా సన్నబట్టానికి ఎక్కువ మంది షార్ట్ కట్ల వైపు చూస్తున్నారు. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.